మహాభారతంలో శ్రీకృష్ణుడి రథం పైన హనుమంతుడు కూర్చొని ఉండేవాడు. అక్కడ నుంచి హనుమంతుడు మహాభారతంలో జరిగే యుద్ధము, అక్కడ జరిగే అన్యాయాలు, మోసాలు అన్నీ చూసేవాడు. అయితే అప్పటికే అర్జునుడి మరియు కర్ణుడి యుద్ధం మొదలైంది. హనుమంతుడు ఎవరు గెలుస్తారని ఆ యుద్ధాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. కర్ణుడు తన బాణాలని అర్జునుడిపైకి శరవేగంగా వదులుతుండగా ఒక బాణం నేరుగా వెళ్ళి శ్రీకృష్ణుడికి తగులుతుంది. అది చూసిన హనుమంతుడికి చాలా కోపం వచ్చి రథంపై నిలబడి చాలా క్రోధంగా చూస్తున్నాడు. ఆ రూపంలో హనుమంతుడిని చూసిన కర్ణుడు చాలా భయపడిపోతాడు. హనుమంతుడు ఎర్రటి కళ్ళు, శరీరమంతా అగ్నిజ్వాలలతో మెరుస్తూ ఒక చేత్తో గద పట్టుకొని చాలా భయంకరంగా నిలబడతాడు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు, హనుమా, ఇంత కోపం వద్దు, ఇది త్రేతాయుగం కాదు. ఇక్కడ నీ క్రోధం కాదు కదా, నీ చూపుని కూడా ఎవరు తట్టుకోలేరు. నీ చూపుకే కర్ణుడు చనిపోతాడు. ఇక్కడ రాక్షసులు ఎవరు లేరు, యుద్ధం చేసేది అందరూ అన్నదమ్ములే. హనుమా, నీవిక శాంతించు, ఆ బాణం నన్నేం చేస్తుంది అనగా అప్పుడు హనుమంతుడు సరే అని చెప్పి మళ్ళీ రథం పైన కూర్చుంటాడు.